రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ నెల 30న ప్రత్యేకంగా సమావేశం కానుంది రేవంత్ రెడ్డి కేబినెట్. అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం నేపథ్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు సభను నిర్వహించనున్నారు. సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులు అర్పించనుంది శాసనసభ. రైట్ ఈ నెల 30న ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది రేవంత్ రెడ్డి కేబినెట్. అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం నేపథ్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు సభను నిర్వహించనున్నారు. సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులు అర్పించనుంది శాసనసభ. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. రాజశేఖర్, ఈ నెల 30న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అసెంబ్లీ సెక్రటరీ ఎమ్మెల్యేలకు కూడా అందరికీ సమాచారం అందజేశారు. అదేవిధంగా వాటితో పాటుగా ఇటు గవర్నర్ కార్యాలయానికి, అదేవిధంగా ఇటు సిఎస్ కార్యాలయానికి, వివిధ ప్రభుత్వ సంబంధిత అధికారులకు అందరికి కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వారం రోజులు మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని మృతి సందర్భంగా ఇప్పటికే సంతాప దినాలను ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా అసెంబ్లీని ఏర్పాటు చేసి మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించి శాసనసభ నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా ఒక్కరోజు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకైతే ఇటు ప్రభుత్వం అయితే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అధికారులకందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ సెక్రటరీ నుండి అందరూ కూడా సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క అసెంబ్లీ సమావేశం తర్వాత అదే మధ్యాహ్నం కేబినెట్ సమావేశాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే ఇటు కేబినెట్ సమావేశం 30 తారీఖు నిర్వహిస్తామని చెప్పేసి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు అసెంబ్లీ సమావేశం నిర్వహించిన తర్వాత అసెంబ్లీలో మాజీ ప్రధాని 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసినటువంటి, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ ఈ రోజు అంత్యక్రియలు కూడా ఢిల్లీలో కావడం జరిగింది. ఈ యొక్క సంతాప సూచకంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా 7 రోజులు ఇటు సంతాప దినాలను ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలు కానీ లేకపోతే ప్రభుత్వ కార్యాలయంలో ఈ యొక్క సంతాప దినాలను పాటిస్తున్న నేపథ్యంలోనే ఆ ప్రత్యేక అసెంబ్లీని ఏర్పాటు చేసి ఘనమైన నివాళులు అర్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. మరొకవైపు ఈ యొక్క 30 తారీఖు నాడు ఈ అసెంబ్లీ సమావేశం తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహించి రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం పైన, అదేవిధంగా నిరుపేదలకు 12,000 రూపాయలు ఏడాదికి 12,000 రూపాయలు ఇచ్చేటువంటి అంశం కానీ, రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశం, వీటన్నిటిపైన ఈ యొక్క అసెంబ్లీ సమావేశం తర్వాత కేబినెట్ లో కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. నేటి యువత